హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతాం అంటే మనం ఇంకో కార్ గురించి రివ్యూ చేయడానికి వచ్చాం. సో వీడియోకి వెళ్ళే ముందు మీకు చూపిస్తాను. సో మనం మాట్లాడుకునే కార్ లోగో ఇలా ఉండిద్ది అనమాట. సో మీలో ఎవరికైనా ఈ బ్రాండ్ ఏంటో గెస్ట్ చేయగలిగితే చాలా బెటర్ అనమాట. సో బేసికలీ ఈ బ్రాండ్స్ మనకి ఇండియాలో ఎక్కడ ఉండదు. సో ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ కార్ అనమాట. సో మీకు కానీ ఇది ఏంటో తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను. సో ఇది బ్యూక్ అనమాట. సో ఇది ఒక అమెరికన్ మేడ్ కారు. సో మీరు చూడొచ్చు, ఇది ప్రాపర్ మిడ్ సైడ్ ఎస్యూవీ అనమాట. సో బేసికలీ సడాన్స్ అంటే అలా ఉంటాయి. అక్కడ హోండా ఉంది, ఆడి ఉంది, మాజ్దా ఉంది. సో వీటన్నిటిని సడాన్స్ అంటారు. సో వన్స్ సడాన్స్ తర్వాత ఎస్యూవీ, బిగ్ ఎస్యూవీస్ ఉంటాయి. ఇది మిడిల్ సైజ్ ఎస్యూవీ అంటే చిన్న ఎస్యూవీ అనుకోవచ్చు మనం. సో బేసికలీ మనం ఎలా చెప్పచ్చు అంటే మనకి దీన్ని కంపేర్ చేస్తే కియా సెల్టోస్ అంటారు చూసావా, కొంచెం మిడ్ సైజ్ ఎస్యూవీ. సో ఆ కియా సైజ్ ఎస్యూవీ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మన కీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక మంచి లోగో ఉంది. అంటే కీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉందన్నమాట. వన్స్ మన కీలో ఈ సైడ్ చూస్తే అన్లాక్, లాక్, అలాగే ఇది స్టార్ట్ బటన్, ఇదేమో బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తుంది అనమాట హుడ్ని. సో ఫస్ట్ మనం కార్ని అయితే అన్లాక్ చేస్తున్నాం. సో అన్లాక్ చేయగానే మీరు చూసారు కదా లైటింగ్, నాకు ఈ లైటింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మన తర్వాత లాక్ చేసాం. సో ఈ బటన్ దేనికంటే బేసికలీ దీన్ని కానీ మనం కార్ లాక్ చేసి దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే కార్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట. అది కూడా మనం టెస్ట్ చేస్తాను. సో 1 2 మనమైతే స్టార్ట్ చేసాము. మేబీ బటన్ పనిచేయట్లేదేమో. బేసికలీ నార్మల్గా అయితే మిగతా కార్స్కి అయితే మన ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేయగా ఆటోమేటిక్గా కార్ స్టార్ట్ అయిపోయింది. సో బట్ మనం దాన్ని వదిలేద్దాం. సో ఇది లాంగ్ ప్రెస్ చేస్తే 2 times బ్యాక్ సైడ్ మనకి దీన్ని ట్రంక్ అని చెప్పుకోవచ్చు, అది ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం లాంగ్ ప్రెస్ చేసాం. లాంగ్ ప్రెస్ చేయగానే ట్రంక్ అయితే ఓపెన్ అయిపోయింది. సో దీనికి బ్యాక్ స్పేస్ దీని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. దీన్ని క్లోజ్ చేయాలంటే సింపుల్గా బటన్ నొక్కితే చాలు, ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోయింది. మనం ఫస్ట్ ఫ్రంట్ కాడి నుంచి బ్యాక్ దాకా వాక్ అరౌండ్ చేసి కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో మనం ఫస్ట్ ఇక్కడ చూడంగానే నాకెందుకు దీన్ని చూడంగానే కొంచెం పోర్షే ఫీలింగ్ వస్తుంది అనమాట. పోర్షే సిఎన్ఐ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చూడడానికి. సో మనం చూస్తే ఫ్రంట్ సైడ్ అయితే అదిరిపోయి హెడ్ లైట్స్ ఉన్నాయి. ఈ హెడ్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అంటే ఈ యాంగిల్ కొంచెం నీకు ఆరెంజ్ వచ్చింది కదా, ఇక్కడ సైడ్ కూడా మనం ఇది ఫాగ్ ల్యాంప్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో అలాగే మనం ఇప్పుడు ఇక్కడ ఏదో ఛార్జింగ్ ఇచ్చారు. సో ఇవన్నీ సెన్సార్స్. బేసికల్లీ ఇది ప్రీమియం మోడల్ కాదులా ఉంది, అందుకని ఇక్కడ సెన్సార్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. మామూలుగా ఇది సెన్సార్ కోసం పెట్టింది అది. సో ఇంకా మన కిందికి వస్తే ఇక్కడ నెంబర్ ప్లేట్ ఉంది, ఇక్కడేమో ఫ్రంట్ కెమెరా ఉంది, ఫ్రంట్ పార్కింగ్ కెమెరా. సో ఈ సెన్సార్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే బేసికలీ మనం వన్స్ ప్రీమియం సెగ్మెంట్ టాప్ ఎండ్కి వెళ్తే నీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి అనమాట, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంది. మన సైడ్కి వస్తే దీనికైతే మంచిగా కాంటినెంటల్ టైర్స్ ఇచ్చారు. సో మనం కార్కి ఎప్పుడన్నా దీన్ని రిమ్ సైజ్ కనుక్కోవాలంటే మీరు దీన్ని ఇక్కడ ప్రతిదానికి నెంబర్ రాసి ఉండిద్ది, 235 60 R18 అని. సో 18 అంటే నీ ఎల్లో ఇంచ్ అనమాట. సో 18 ఇంచ్ సేమ్ మన కార్కి ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే ఉంది, 18 ఇంచ్. సో 60 అంటే సైడ్ హైట్, 235 అంటే ఇది మొత్తం హైట్ అనమాట. అంటే ఈ టైర్కి సైడ్ హైట్, ఈ హైట్. సో అవి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. కాంటినెంటల్ అంటే ఒక మంచి బ్రాండ్ అనమాట కాంటినెంటల్. సో మనకి సైడ్ నుంచి వెళ్తే మాత్రం కార్ చూడడానికి సేమ్ కొంచెం అటు ఇటుగా సెల్టోస్ ఉంది, లేదా మాజ్దా CX-5 ఉంటుంది, సేమ్ అలాగే ఉంది. సో ఇది మనకి ఆల్ వీల్ డ్రైవ్తో వచ్చింది. సో ఆల్ వీల్ డ్రైవ్ అంటే మనకి పవర్ మొత్తం 4 టైర్స్లో ఉంటుంది. సో ఇది కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఈ సింబల్ కూడా చూడొచ్చు. ఇది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు అర్థం కాలేదు అసలు ఏం సింబల్ అని చెప్పేసి. సో నేను గూగుల్లో తర్వాత చూస్తే కానీ నాకు అర్థమైపోయింది. సో అసలు ఇది సో దీనికి బ్యాక్ సైడ్ వస్తే మనకి మంచిగా సెన్సార్స్ ఉన్నాయి, పార్కింగ్ సెన్సార్స్. సో ఇదైతే కార్ గురించి మొత్తం ఉంది. సో మీరు ఎప్పుడైనా కార్కి ఈ ఫ్యూయల్ కొట్టించేది రైట్ సైడ్ ఉందంటే మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, అది ఖచ్చితంగా జర్మన్ కారు లేదా అమెరికన్ కారు. అంటే కొంచెం పవర్ఫుల్ కార్స్ అన్నిటికీ మోస్ట్లీ రైటే ఉంటాయి. ఈ హుండై వాటన్నిటికి మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. సో ఫస్ట్ మనం కార్ని అన్లాక్ చేస్తున్నాం. సో అన్లాక్ బటన్ చేసి యాజ్ యూజువల్ ఎప్పట్లాగే మనం ఈ కార్కి హుడ్ బటన్ ఎక్కడ ఉందో చూద్దాం. సో దీనికి కంట్రోల్స్ అన్నీ కొంచెం వెరైటీగా ఉన్నాయి. సో మీకు ఈ కార్కి ఇలా ఫ్రంట్ సైడ్ ఉంది, కొన్ని కార్ల సైడ్ ఉంటుంది కదా. సో మనం దాన్ని అలా పుష్ చేస్తాం. పుష్ చేయగానే ఓపెన్ చేయడం ట్రై చేస్తున్నాం. సో బేసికలీ ఇందాక నేను ట్రై చేశాను కానీ అప్పుడు సరిగ్గా ఓపెన్ కావాలి. దీనిలో కొంచెం టెక్నిక్ కొంచెం కొత్తగా ఉందన్నమాట. సో నేను ఇలా పైకని దీన్ని ఇలా రైట్ సైడ్ కంటే ఇలా ఓపెన్ అయిపోయింది అనమాట. సో మీరు చూడొచ్చు ఇంజన్ కంపార్ట్మెంట్ చూస్తే. సో ఎస్యూవీ కదా, కొంచెం ఇంజన్ మంచిగా ఉందన్నమాట. సో ఇక్కడ క్లియర్గా రాసుంది టర్బో ఇంజన్ అని చెప్పేసి. సో కానీ మనకి బ్రీక్ లోగో అనేది మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇంజన్ లోపల. సో మనం ఇక్కడ చూస్తే మాత్రం మనకు మంచిగా కూలెంట్ ఆయిల్ ఉంది. సో దాని తర్వాత బ్యాటరీ ఉంది.
సో ఈ ఇంజన్ దీని కింద ఉండిద్ది అనమాట ఇంజన్. సో బేసికలీ ఇది మనం ఇలా లేపామంటే దీని అడుగున ఉండిద్ది ఇంజన్. సో పెద్ద ఫ్యాన్సీగా ఏం లేదు, చూడడానికి జస్ట్ బేసిక్ నార్మల్గా ఉంది. అంటే కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఈ చాంబర్స్ ఇవన్నీ మంచిగా ఉన్నాయన్నమాట. సో ఇది చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది ఫ్రంట్ డిజైన్. ఇప్పుడు మన కార్ లోపలికి ఎక్కి కార్ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం, అలాగే మనకు స్పిన్ కూడా వెళ్ళొద్దాం అనమాట. సో బేసికలీ మనం అన్ని కార్స్ లాగా కార్స్ నార్మల్గా అన్లాక్ చేసి లోపలికి ఎక్కేస్తాం. సో లోపలికి ఎక్కగానే మీరు చూసుకోవచ్చు సీట్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కొంచెం మనం ప్రీమియం కార్స్ అన్నిటికీ సీట్ అడ్జస్ట్మెంట్స్ సైడ్కి ఉంటాయి అనమాట, అంటే కిందికి మొత్తం మార్చుకోవడానికి. సో మనం మారిస్తే ఆటోమేటిక్గా మొత్తం వెళ్ళిపోయిద్ది. సో ఇది కొంచెం కార్ గురించి కొంచెం డీటెయిల్లోకి వెళ్తే సేమ్ అన్ని కార్స్ లాగే ఇక్కడ మనకి ఏ కార్కైనా కానీ ఎక్కగానే స్టార్ట్ అయ్యి ఇక్కడ లాక్ బటన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ కార్ అయితే లాక్ చేసేస్తాము. ఒకవేళ అన్లాక్ చేయాలంటే ఇలా అయితే ఓపెన్ కాదు, ఇలా కార్ అన్లాక్ చేసి ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ కంట్రోల్స్కి వస్తే మాత్రం ఇది మిర్రర్ కంట్రోల్స్. ఫస్ట్ రెండు లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్. ఆ మిర్రర్స్ని మనం ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇదేమో ఈ మిర్రర్ సైడ్ మిర్రర్ కిందికి వెళ్ళే బటన్స్ అనమాట. ఇక్కడ మనకి సెట్ 1 2 3 ఉంది కదా. సో ఇప్పుడు సీటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుపుతాను అనుకో, నేను కంట్రోల్ 1 పెట్టుకొని దానికి తగ్గట్టు నేను పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఎవరైనా కొంచెం పెట్టుకున్నారనుకో వాళ్ళు హైట్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మనం ఎక్కడ చూసినా కానీ మంచిగా లెదర్ ఫినిష్ ఉంది. సో నువ్వు ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళామంటే ఆటోమేటిక్గా నీకు మొత్తం లెదర్ వేస్తారనమాట. సో ఇంకా మన కార్ విషయానికి వస్తే లోగో మాత్రం చాలా బాగుందన్నమాట, బిగ్ లోగో. సో అలాగే ఈ పక్క నార్మల్ కానీ ఇదేమో క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్, ఏమో కాల్స్ బటన్స్, ఏమో హీటెడ్ స్టీరింగ్, ఫోన్ కాల్స్, ఆడియో ఇంకా నార్మల్ ఉందన్నమాట. సో మనం చూస్తే మాత్రం మనకి పెద్దగా ఒక 30 ఇంచెస్ డిస్ప్లే వచ్చినట్టుంది, చాలా పెద్దగా. సో ఇలాంటి పెద్ద డిస్ప్లేలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఇంకా ప్రతి కార్ లాగే ఇక్కడ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ఉంది, ఏసీ కంట్రోల్ వెంట్స్లా ఉన్నాయి. సో ఏమో కార్ ఇన్సైడ్ యాంబియన్స్ లైటింగ్. సో దీని యాంబియన్స్ చాలా బాగుంటుంది అన్నారు, అది కూడా చూద్దాం. సో ఇంకా లెఫ్ట్ సైడ్కి వస్తే మేము ఇండికేటర్స్, ఏమో గేర్. సో దీనిలో అది కూడా చాలా క్రేజియస్ పార్ట్ అనమాట, అది కూడా మాట్లాడుకుందాం. సో ఇదంతా కంట్రోల్స్. ఇంకా నువ్వు రైట్ సైడ్ ఎక్కడ చూసినా కానీ నీకు మొత్తం లెదరే ఉంది, మొత్తం లెదర్ ఫినిష్. సో అలాగే ఇక్కడేమో కార్ పేపర్స్ ఉంటాయి అలాగే. సో ఇంకా ప్రతి కార్కి కూడా సేమ్ ఒకేలా ఉంటాయి అనమాట. ఇక్కడ కొంచెం లైట్ రైన్ ఉన్నాయి. సో ఇంక మనం కార్ లోపల విషయానికి వస్తే మాత్రం దీని లోపల చాలా డబ్బులు ఉన్నాయి. సో బేసికల్లీ ఈ కార్లో ఇది మా ఫ్రెండ్ కార్ అన్నమాట. సో వాడు పర్స్ చూడంగానే ఎక్కడ చూసినా కానీ ఫుల్ ఎక్కడ చూసినా డబ్బులు ఉన్నాయి, అన్ని $50 $20 మనడే. సో ఇక్కడ కాయిన్స్ కూడా ఇక్కడే ఉన్నమాట, ఒక ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కానీ మొత్తం లెదరే ఉంది. సో ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి బ్యాక్ సైడ్ స్పేస్ ఎలా ఉంది చేసి కార్ ఆన్ చేద్దాం. సో ఇంకా ఫ్రంట్ సైడ్ మనం చూసినట్టే కదా నార్మల్గానే మన మిర్రర్లో చూసుకోవడానికి, బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారు కనపడడానికి. దీనికి బేసికలీ సన్ రూఫ్ లేదు, ఇది టాప్ ఎండ్ కొంచెం కింద మోడల్లో ఉంది. అందుకని ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, రైట్ సైడ్ కూడా సేమ్ అయ్యే ఉన్నాయి. లెదర్ సీట్స్, బోస్ స్పీకర్స్ ఉన్నాయి. సో మనం బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో నువ్వు ఒకసారి బ్యాక్ సైడ్ లోపలికి కూర్చున్నావంటే సో నీకు యాంబియన్స్ చూడొచ్చు. సో యాంబియన్స్ నేను 6 feet ఉన్నాను కదా, సో నాకైతే కరెక్ట్ సరిపోయింది అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా సీట్స్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో మిడిల్లో కప్ హోల్డర్ ఉంది కదా, సో ఈ కప్ హోల్డర్స్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ కప్ హోల్డర్స్ అన్నీ పెట్టుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి మంచిగా ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఏసీ కావాలంటే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ బోస్ స్పీకర్ ఉంది, ఇక్కడ ఒక బోస్ స్పీకర్ ఉంది. ఏమో విండోకి మనం కార్ ఆన్ చేయగలి కొంచెం పాత కలర్లో ఉందన్నమాట. ఇది లాక్ ఇప్పుడు అయితే లాక్ చేసాం, తర్వాత అన్లాక్ చేసి దిగేయడం. సో ఇదే కార్ గురించి చెప్పుకోవడానికి అయితే ఇంటీరియర్స్ అన్ని కార్స్ కొంచెం మనం ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళగా లోపలంతా ఇంటీరియర్ సీట్స్ లైటింగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఒకసారి మనం హుడ్ కూడా ఓపెన్ చేద్దాం. హుడ్ ఓపెన్ చేసి హుడ్ కూడా చూద్దాం. సో బేసికలీ మనం హుడ్ ఓపెన్ చేయాలంటే బ్యాక్ సైడ్ బటన్ ఉంటుంది. నాకు ఆ బటన్ లేజీ అనుకుంటే మాత్రం మనం ఇలా కిందికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం చూడొచ్చు ఎస్యూవీస్ అంటేనే బేసికలీ మనకి బ్యాక్ సైడ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి కూడా అలాగే మనకి స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. సో ఒరిజినల్ ఇది కొంచెం బీర్లా ఉంది. సో బేసికల్లీ ఇదంతా హుడ్ స్పాట్ అనమాట. సో మనం ఈ కింద మామూలుగా స్పేర్ టైర్ ఉంటుంది. మనం ఎప్పుడైనా కార్ టైర్ పంచర్ అయితే అలాగా. సో దీనికి కూడా మంచిగా స్పేర్ టైర్స్ అన్నీ ఇచ్చారు. సో ఎప్పుడైనా టైర్ పంచర్ అయితే మాత్రం ఆటోమేటిక్గా కార్ ఆపుకోవచ్చు. ఇప్పుడైతే మనం కార్ అంతా చూస్తాం. ఇప్పుడు మనం కార్ని డ్రైవ్ చూద్దాం. సో దీన్ని మూసేయడానికి జస్ట్ ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది అనమాట. సో మనమైతే కార్ అన్లాక్ చేసి కార్ని బయటికి తీసుకెళ్తాం ఇప్పుడు.
సో ఈ కారు నాకు బేసికలీ బాగా నచ్చింది ఏంటంటే, సో ఈ కారు యాంబియంట్ లైటింగ్, సో అదే యాంబియంట్ లైటింగ్ ఎలా, సో ఈ కార్కి స్టార్ట్ ఇంజన్ షాప్ ఇక్కడ ఉంది. సో మనం జస్ట్ ఈ బటన్ కొట్టంగానే కార్ స్టార్ట్ అయిపోయింది. సో నేను చూసిన కార్స్ అన్నిట్లో కూడా ఇప్పుడు దాకా ఇంత పొడుగు స్క్రీన్స్ 2-3 కార్లు చూసా, కానీ దీనికి మాత్రం చాలా బాగుంది. సో నీకు యాంబియంట్ లైటింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మార్నింగ్ కాబట్టి నీకు యాంబియంట్ లైటింగ్ అనిపించట్లేదు, కానీ సో దీనిలో యాంబియంట్ లైటింగ్ ఉంది కదా. సో మన యాంబియంట్ లైటింగ్ క్లిక్ చేస్తే మనం ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలరు, ఇంకా కార్ అంతా సన్న లైన్ వచ్చింది అనమాట. సో బేసికల్లీ నీకు మార్నింగ్ కాబట్టి యాంబియంట్ లైటింగ్ అంతా కనపడదు, కానీ ఒక్కసారి నీకు నైట్ అయితే మాత్రం యాంబియంట్ లైటింగ్ అదిరిపోయిద్ది అనమాట. సో మనమైతే బ్రైట్నెస్ ఫుల్ పెట్టి యాంబియంట్ లైటింగ్ పెట్టినా. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి నీకు ఏం కనపడదు, కానీ నైట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం కార్ స్టార్ట్ చేసి కార్ని స్పిన్ని తీసుకెళ్తున్నాం, సో మన కార్ని ఇది మనకి మన దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే కరెక్ట్గా దానికి అలాటెడ్ స్లాట్ అదే. సో ఇప్పుడైతే మనం సీట్ బెల్ట్ వేసుకొని స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోదాం. ఒకసారి మనం వెళ్ళే ముందు సీట్ అన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి మన హైట్కి అంతా. నేనైతే సీట్ కొంచెం ఇలా కిందికి పెట్టుకోవడం నాకు బాగా అలవాటు అన్నమాట. అందుకే కిందికి పెట్టుకుంటే మనకి రోడ్ అంతా బాగుండిద్ది. సో నాకైతే ఈ స్టీరింగ్ కూడా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా డిస్ప్లేలో, సో అది ఇన్ హెడ్ డిస్ప్లే అనమాట. అంటే మన కార్ ఎంత స్పీడ్ వెళ్తుందని చెప్పేసి మనకి మిర్రర్లోనే, మనకి ఫ్రంట్ అద్దంలో రోడ్డు మీద కనిపిస్తుంది అనమాట. నైట్ టైం వెళ్తుంటే చాలా బాగుంటుంది. వన్స్ మనం కానీ రిటైర్ అయిపోతుంటే అలాంటి ఏజ్లో మాత్రం ఈ కార్ చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇలాంటి కారు వాడుతుంటే మీకు సుఖంగా ఉండేది అనమాట, ఎందుకంటే నీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఇంకా మనం నడుపుకుంటూ వెళ్తే మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. టచ్ స్క్రీన్ కూడా మొత్తం బాగుంది. సో ఇది వచ్చేసి ఇప్పటికే 47,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఎయిర్ క్వాలిటీ చూడొచ్చు 0 ఉంది. సో అంటే మంచి ఎయిర్ క్వాలిటీ ఉందని. సో రేంజ్ వచ్చేసి 63. సో మెర్సిడెస్కి ఎలా అయితే మనకి గేర్స్ ఉంటాయి, నార్మల్గా మన కార్స్కి గేర్స్ ఇక్కడ ఉంటాయి కదా. సో కొంచెం ఇప్పుడు వచ్చే కొత్త మెర్సిడెస్కి వాటన్నిటికీ గేర్లు రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట. సో మనం అన్ని మిర్రర్స్ని మన హైట్కి తగ్గట్టు సెట్ చేసుకుందాం. సో ఏంటంటే మీకు చెప్పాను కదా, ఇది లెఫ్ట్ సైడ్ మిర్రర్. సో ఇప్పుడు నేను కిందకంటే మిర్రర్ చూడ కిందికి వెళ్తూ ఉంటుంది. సో మనం రైట్ సైడ్ మనకు తగ్గట్టు పెట్టుకోవాలి. సో లెఫ్ట్ మిర్రర్ కూడా మనకు కనిపించేలా పెట్టుకోవాలి. అయితే కొంచెం కింద కూర్చోడం బాగా అలవాటు కదా. ఇటు మనం కార్ని డ్రైవ్ చేసి ముందుకు వెళ్దాం, స్టార్ట్ అవుదాం. సో ప్రజెంట్ అయితే మనం పార్కింగ్లో ఉంది కదా. సో దీన్ని డ్రైవ్ మోడ్కి ఎలా పెట్టాలంటే ఇది ఉంది కదా మీకు కనిపిస్తుంది, దాన్ని మనం ఇలా కిందకంటే డ్రైవ్ మోడ్కి వెళ్ళిపోయింది. ఇలా మధ్యలోకి వెళ్తే సైడ్ బటన్ ఉంది కదా, ఇది పార్కింగ్. సో మనం అయితే కిందికంటే ఇప్పుడు డ్రైవ్కి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు డ్రైవ్కి వెళ్ళి చిన్నగా కొంచెం చిన్న స్పిన్కి వెళ్దాం. సో కార్లో అయితే 228 హార్స్ పవర్ ఉంది. సో ఎస్యూవీస్లో కొంచెం పవర్ఫుల్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. సో కార్లో అయితే చాలా పవర్ ఉంది. మనం ఎవరు లేని దగ్గరికి వెళ్ళి ఈ కార్ని అయితే మనం టెస్ట్ చేద్దాం. సో దీని యాక్సిలరేటర్ చాలా స్మూత్గా అనిపిస్తుంది. అంటే అలా ప్రెస్ చేయగానే దూసుకుంటూ వెళ్ళిపోతుంది. సో మీకు స్పీడ్ ఇన్హెడ్ డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది కదా, 25 అని 24 అని. సో బేసికలీ మనం ప్రతిసారి హైవేలో వెళ్తున్నప్పుడల్లా మనం స్పీడ్ చూసుకోక్కర్లేదు అనమాట, అంత స్పీడ్ వెళ్తామని చెప్పి. ఇక్కడ చూసే బదులు మనం రోడ్డు మీదే కనిపిస్తుంది. మన కార్ వెళ్ళినట్టే కొంచెం స్పిన్కి వెళ్ళి చూద్దాం. మనం ఆల్రెడీ ఒకసారి స్పిన్కి వెళ్ళొచ్చాం అనమాట. సో అది కాకుండా ఇంకొక డీసెంట్ స్పిన్కి వెళ్దాం, ఎందుకంటే ఇందాక స్పిన్లో కొంచెం మనం స్పీడ్ లిమిట్స్ కొంచెం దాటాం. అందుకని నేను ఆ స్పీడ్ లిమిట్లో ఏం కనపడకూడదు అని చెప్పేసి కొంచెం ఈ డిస్ప్లే ఏం చూపించలేదు. సో ఇప్పుడైతే మనం ఇంకొక స్పిన్కి వెళ్దాం. సో మనం దీన్ని ఇలా కిందికంటే డ్రైవ్ మోడ్లోకి వెళ్తుంది. సో వన్స్ మన కార్ని స్టార్ట్ చేసి ఇలా స్లోగా తీసుకెళ్ళాలన్నమాట. అంటే ఎస్యూవీస్ అంటే బేసికల్లీ కొంచెం రిటైర్డ్ అయిన పర్సన్స్ ఎక్కువ మంది వాడతారు. సో వాళ్ళకైతే మాత్రం ఇది చాలా పర్ఫెక్ట్ కారు. సో మనం లెఫ్ట్ సిగ్నల్ వేసుకొని వెళ్ళిపోతాం. సో మా నైబర్హుడ్ ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో కాబట్టి మనం నైబర్హుడ్లో ఎక్కువ స్పీడింగ్స్ కానీ అవన్నీ ఎక్కువ చేయను. నార్మల్ స్పీడ్ ఎలా అయితే వెళ్ళాలో మనం అంతే స్పీడ్ మెయింటైన్ చేద్దాం. ఎందుకంటే ఓవర్ స్పీడింగ్ వెళ్తే మళ్ళీ మన మీద కాప్స్కి కాల్ చేసి కంప్లైంట్స్ ఇస్తారు. సో మనం స్టాప్స్ అండ్ రూల్స్ కానీ అవన్నీ కరెక్ట్గా ఫాలో అవుదాం. సో ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్దాం. సో మన రైట్ మీరు కానీ చూడొచ్చు, మీకు స్పీడోమీటర్ కరెక్ట్గా కనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఇక్కడ స్పీడోమీటర్ కనిపించకపోతే మాత్రం ఆ పైన ఉన్న స్పీడోమీటర్ ఖచ్చితంగా చూడండి, అప్పుడు మీకు స్పీడ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం 0 to 60 స్పీడ్ టెస్ట్ చేస్తాం ఈ కార్ని. సో ఇందా మనం స్పీడ్ చేసేటప్పుడు కొంచెం ఓవర్ స్పీడ్ వెళ్ళాం. సో ఆ ఓవర్ స్పీడింగ్స్ అన్నీ మనం కట్ డౌన్ చేసి నార్మల్ స్పీడ్లో వెళ్ళాలని ట్రై చేద్దాం. సో బేసికల్లీ మనం ఎప్పట్లాగే ఇక్కడ ఒక స్టాప్ వేద్దాం కార్ని. సో కార్ స్టాప్ వేసి కార్ స్పీడ్ టెస్ట్ చేస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం మొత్తం 0కి వచ్చింది. సో ఇప్పుడు మనం ఇది డ్రైవ్ మోడ్లో ఉంది. సో ఒకసారి మనం డ్రైవ్ మోడ్లో కార్ని ఫుల్ థ్రాటిల్ ఇస్తాం. అంటే థ్రాటిల్ ఎంతైతే ఎడ్జుకుందో అంత ఇస్తాం. ఎంత స్పీడ్ లేదో చూద్దాం, ఓకేనా. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను నేను. కొంచెం చూడొచ్చు మనం
68, 78. సో మనం స్టాప్ సైన్కి వెళ్ళే దగ్గర బ్రేకింగ్ కొంచెం ఎస్యూవీకి అంత మంచిగా బ్రేకింగ్ ఏం లేదు. సో మనం బ్రేక్ వేసిన చాలాసేపటికి అయితే కార్ ఆగింది. సో మనం ఇంకొక రౌండ్ వెళ్తాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మనం ఒకసారి దీనికి కూడా చిన్న చిన్న ప్యారలల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ప్యారలల్ షిఫ్టర్స్ ఎంత స్పీడ్ వెళ్తున్నాయో ఆ ప్యారలల్ షిఫ్టర్స్ని కూడా మనం చూద్దాం, ఓకేనా. సో మనమైతే కార్ని కంప్లీట్గా స్టాప్ చేసేసాం ఇక్కడ. సో దీనికి ప్యారలల్ షిఫ్టర్స్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇది ఫస్ట్ గేర్, ఇది మైనస్ గేర్. అంటే ఎలా అంటే 1, 2, 3, 4, 5 అంటే ఇలా వెళ్తుంటే ప్లస్ వెళ్తుంటుంది, వేస్తుంటే మైనస్ వెళ్తుంటుంది. మనం ఇప్పుడైతే కార్ స్టాప్ చేసాం కదా, ఇప్పుడు కార్ని దీనికి కూడా మనం ఫుల్ థ్రాటిల్ వేసి ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది, సెకండ్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది, థర్డ్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది, ఫోర్త్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది అన్నీ మనం టెస్ట్ చేద్దాం. మన ఫ్రెండ్స్ కూడా పక్కనే వచ్చేస్తా ఇప్పుడే 2 minutes. సో మనం 0 స్పీడ్లో ఉంచాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేస్తున్నాం. దీన్ని చూసారా, D1. సో ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది అంటే ఇది ఫస్ట్ గేర్లో 50 నుంచి వెళ్ళట్లేదు స్పీడ్. మనం ఇప్పుడు సెకండ్ గేర్ వేసాం. సెకండ్ గేర్ వేస్తే సెకండ్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుందంటే సెకండ్ గేర్లో 73. ఇప్పుడు మనం థర్డ్ గేర్ వేసాం. థర్డ్ గేర్లో మ్యాక్స్ 80. ఇప్పుడు మనం ఫోర్త్ గేర్ వేసాం. ఫోర్త్ గేర్లో మ్యాక్స్ 95, 96, 98, 99 వెళ్ళట్లే, ఇంకా వెళ్ళట్లే ఫోర్త్ గేర్లో. ఇప్పుడు మనం ఫిఫ్త్ గేర్ వేసాం, వెళ్తుంది. సో బేసికల్లీ దీనికి 7 స్పీడ్కి ఇస్తాం, కొన్ని వాటికి 9 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. దాన్ని డిపెండింగ్ అపాన్ ద ఏం చెప్తాం మనం, ఏ ట్రిమ్ తీసుకుంటే దాన్ని బట్టి మనమైతే ట్రిమ్ 0 to 60 ట్రై చేసాం. అలాగే ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి 100 అంత స్పీడ్ వెళ్తుందో అది కూడా ట్రై చేసాం. సో మన రివర్స్ గేర్ చూడొచ్చు, దీనికైతే క్లియర్గా కనిపిస్తుంది మనకి, కెమెరా కానీ బ్యాక్ సైడ్ రివర్స్ కానీ అదంతా. సో మనమైతే ఇంకా రివర్స్ ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇది మీ యొక్క ఈ రోడ్లో టెస్ట్ చేసే రోడ్డు కదా ఇది. సో మనం అయితే మొత్తం మీకైతే చూపించాను 0 to 60 వెళ్తుంది. ఇంకొకసారి 0 to 60 ట్రై చేద్దాం. సో కార్ని అయితే కంప్లీట్ స్టాప్ చేస్తాను నేను ఇక్కడ. సో నేను ఇలాంటి టెస్ట్ డ్రైవ్ చూడాలి, చుట్టుపక్కల చూసుకుంటాను ఎవరు లేరని చెప్పేసి. సో ఎందుకంటే మనం స్పీడ్ చెక్ చేస్తాం కదా, ఇప్పుడు 0 ఉంది కదా, మీరు కార్ గమనించవచ్చు, కార్ టైర్లు గర రొటేట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఒక్కసారి థ్రాటిల్ ఇస్తాను, 0 to 60 ఎంత స్పీడ్ వెళ్తుందో మనం చూద్దాం. మనం ఫోన్ పెట్టి చూద్దాం, కానీ ఫోన్ పెట్టి చూస్తే రిస్కీ కొంచెం. సో ఎందుకులే అని చెప్పేసి ఫోన్ చూడట్లా, కానీ మీరు క్యాల్కులేట్ చేయండి, సెకండ్స్ మనకి వీడియో కౌంట్ అవుతుంది కదా. 1, 2, 3 గో, లెట్స్ గో. సో ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను, ఉన్న థ్రాటిల్ అంతా. సో 50, 60, 70. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, 100 కూడా చాలా తక్కువ టైంలోనే వెళ్ళిపోతుంది. సో విచ్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతాం, ఎందుకంటే మనం ఈ కార్ని టెస్ట్ చేస్తాం. బేసికల్లీ ఈ కార్ ఎవరికి బాగుంటుందండి, కొంచెం కార్లో ఏదో సౌండ్ వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ మనమైతే ఇంకా కార్ని అయితే రౌండ్ వెళ్ళాం కదా, ఇప్పుడు మనం పద్ధతిగా ఇంటి దగ్గర పెడదాం ఫ్యూయల్ లెవెల్లో, ఓకేనా. మనమైతే ఇంక వెళ్ళిపోతాం. సో ఈ అంబియన్స్ చూడడానికి బాగుంటుంది, నైట్ టైం అయితే కార్ ఇంకా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మనం నైట్ టైం ఈ కార్ నడిపితే మాత్రం అప్పుడు మొత్తం మనం చూస్తాం. ఇప్పుడైతే మనం మన ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అక్కడితో మనం వీడియో అయితే ఎండ్ చేస్తాం. సో ఇదే మన ఇల్లు, మనం ఉండే హౌస్ ఇక్కడ. సో మనం లెఫ్ట్ తీసుకొని మంచిగా పార్క్ చేద్దాం. సో మనమైతే ఇక్కడ మంచి కార్ని పార్క్ చేస్తున్నాం. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాం. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.